మేడం ఒక్క నిమిషము. ఓకే లీడర్స్ ఎవరైతే సప్లిమెంట్స్ సబ్జెక్ట్ వినాలనుకుంటున్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్ లీడర్స్. సప్లిమెంట్స్ వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్ ప్లీజ్. ట్వంటీ 25 జూమ్ లో 149 మెంబర్స్ ఉన్నారు. 35 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఇంకా లీడర్స్ సప్లిమెంట్స్ వినడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. 40 మెంబర్స్ 149 కి 41 మెంబర్స్ 42. ఓకే మేడం, థ్యాంక్ చేసిన లీడర్స్ అందరికి. మేడం కంటిన్యూ చేయండి. నేను శతవారి మ్యాథ్స్ గురించి చెప్పబోతున్నాను. ఓకే మేడం, శతవారి ఎన్నో సంవత్సరాలుగా మనం ఆయుర్వేద వాడుతున్నాం. ఓకే మేడం. దీనిని క్వీన్ ఆఫ్ హెర్బ్ అని కూడా అంటారు. మూత్రాశయ ఇన్ఫెక్షన్ నుండి రక్షణ ఇస్తుంది. బహిష్టుకు పిఎంఎస్ ముందు వచ్చే సమస్యల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. రెగ్యులర్ గా రాని పీరియడ్స్ రెగ్యులర్ గా అయ్యేటట్లు చేస్తుంది. భోజన తర్వాత రోజుకు 2 వేసుకోవాలి. బేబీ పెరగడానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో పళ్ళు పెరగడానికి ఉపయోగపడుతుంది. గొప్ప వరంగా ఇది దొరుకుతుంది. 1740 నుండి ఇది ఉంది. 100 వ్యాధులను చేసే గుణం దీనికి ఉంటుంది. శత అంటే 100, వరి అంటే వ్యాధులు అని అర్థం. పేర్లలో తయారు మేడం వాయిస్ క్లియర్ వస్తలేదు. జ్యోతి మేడం వాయిస్ క్లియర్ లేదు. మేడం అన్మిట్ చేయాలి మేడంకి హ్యాండ్. సారీ లీడర్స్, మేడం సిగ్నల్ లేనట్టుంది. పద్మ మేడం, పద్మావతి మేడం అన్మిట్ ఇస్తున్నాను మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, నేను థైరాయిడ్ గురించి ప్రొడక్ట్స్ చెప్తున్నాను మేడం. నాకు థైరాయిడ్ ఉంది, నేను వాడను. నా పేరు వచ్చేసి పద్మ. నా అప్లైనర్ వచ్చేసి జ్యోతి మేడం, జైల్ సింగ్ సార్, అనసూయ మేడం. ఓకేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అప్లైనర్స్ ఏమొద్దు చెప్పడం, ఓన్లీ చెప్పేసి చాలు. ఓకే మేడం. ఏంటి హలో చెప్పండి మేడం, కంటిన్యూ మేడం. ఓకే, నోని గురించి చెప్తున్నాను మేడం. ఎస్ మేడం, కంటిన్యూ. థైరాయిడ్ కి నోని, బ్లాక్ సైల్, శతవారి మ్యాక్స్, ఆమ్లా, అలోవెరా
గ్యానోడర్మా. నేను నోని గురించి చెప్తున్నాను. వాయిస్ క్లియరా మేడం? క్లియర్ మేడం, చెప్పండి. నోని అనేది 2000 సంవత్సరంలో తయారు చేశారు మేడం. 2000 సంవత్సరంలో నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది వెనకటికి రాజులు మహారాజులు వాడేవారేమో. ఇది రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. దీని అమృతవల్లి అని కూడా పిలుస్తారు. ఇది 150 కన్నా అధిక పోషకాలు ఉన్నాయి. తొందరగా అంటే అనారోగ్యము అవుతున్న వాళ్ళు, వాతావరణం మార్పుల వల్ల తక్కువ జబ్బులు వస్తున్న వారికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే మొఖాల నొప్పులకు బాగా పనిచేస్తుంది, తగ్గిస్తుంది. శ్వాసకోశ ఊపిరితిత్తులకు సమస్యలు ఉన్నవారు బాగా పనిచేస్తుంది. ఇంకా తామర, సోరియాసిస్ బాగా తగ్గిస్తుంది. షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఉన్న వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ తలనొప్పి కూడా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా కూడా పనిచేస్తుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఇ అని ఉంటుంది. ఓకేనా మేడం? ఇది తగలకుండా గాయం తగిలిన వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఇది మేడం చెప్పండి. కొంచెం వాయిస్ కొంచెం పెద్దగా చెప్పండి. ఓని అనేది బయట వాడుకుంటే మార్కెట్లో వాడుకుంటే వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది మేడం. నూనె అనేది బయట కూడా దొరుకుతుంది మేడం. మార్కెట్లలో జ్యూస్ లాగా వాడుకుంటే అది ఏంటంటే ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ కాదు కాబట్టి నిల్వ ఉంచడం వల్ల మనం యూజ్ చేసుకుంటే మనకు జబ్బులు అనేది వస్తాయి. అదే మన వెస్టేజ్ లో నూనె అనేది వాడుకుంటే మనకు ఏంటంటే ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది వాడుకోవడం ఎలా అంటే 5 రోజులు, అంటే వారానికి 5 రోజులు వాడుకోవాలి. 2 రోజులు బంద్ చేయాలి మేడం. బంద్ చేసి ఏంటంటే మన బాడీ అబ్జర్వ్ అనేది చేస్తుంది. ఇది ఎంఆర్పి వచ్చేసి 585. ఇంకా డిపి ప్రైస్ వచ్చేసి 500. పీపీ వచ్చేసి 18.05 ఉంటుంది మేడం. ఇది 90 టాబ్లెట్స్, 90 క్యాప్సిల్స్ ఉంటాయి. ఓకేనా మేడం? గ్యానోడర్మా గురించి చెప్తున్నాను. ఓకే మేడం, కంటిన్యూ. ఇది ఒక మూసికము పుట్టగొడుగుల నుంచి తయారవుతుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. బ్లడ్ ప్యూరిటీని ఇస్తుంది. ఇది మేడం వాయిస్ క్లియర్ వస్తుందా? హలో, బ్లడ్ ప్యూరిటీని ఇస్తుంది. గ్యానోడర్మా అనేది ఇది లేగం నుంచి తయారవుతుంది. క్లియర్ మేడం. ఇది క్యాన్సర్ ని తొలగిస్తుంది. శరీరంలో రిఫ్రెషింగ్ చేస్తుంది. నరాలను ఒత్తిడి చేస్తుంది. ఇది ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచుతుంది. రోగ నిరోధక శరీరాన్ని పెంచుతుంది. శరీర నరాలను కూలుగా ఉంచుతుంది. అలసటను తీర్చుతుంది. ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. రియాక్షన్ చేస్తుంది. బ్లడ్ ని రీఫ్రెష్ తొలగిస్తుంది. బాడీని స్థిరత్వంను ఉంచుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ ఉంచుతుంది. ఇది అవసరమైన పోషకాలు ఇస్తుంది మేడం. ఇది ఎంఆర్పి వచ్చేసి డైలీ 2 times వాడుకోవాలి. అన్నం తిన్నాక 2 times వాడుకోవాలి మేడం. ఇది ఎంఆర్పి వచ్చేసి 920, డిపి వచ్చేసి 785, దీన్ని పివి వచ్చేసి 26.17 ఉంటుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చింది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మేడం. మేడం అట్లా ఏం లేదు, బాగా క్లియర్, చాలా చక్కగా చెప్పారు, మంచిగా చెప్పారు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
జ్యోతి మేడం ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేస్తుంది. మేడం జ్యోతి మేడం. మేడం అన్మ్యూట్ ఇచ్చాను. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మధ్యలో ఆపిరు కదా, ఒకసారి కంటిన్యూ చేయండి. జ్యోతి మేడం అన్మ్యూట్ ఇచ్చాను. మేడం అన్మ్యూట్ ఇచ్చాను మేడం. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సారీ గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సారీ మేడం, కొంచెం సిగ్నల్ కట్ అయినుండే కట్ అయిపోయింది. ఓకే ఓకే పర్వాలేదు మేడం, కంటిన్యూ. శతవారి మ్యాక్స్ ఫస్ట్ నుంచి చెప్తాను మళ్ళీ ఒకసారి. ఓకే మేడం, కంటిన్యూ. శతవారి ఎన్నో సంవత్సరాలుగా మనం ఆయుర్వేద పదార్థాలతో వాడుతున్నాం. దీనిని క్వీన్ ఆఫ్ హెర్బ్ అని కూడా అంటారు. మూత్రాశయ ఇన్ఫెక్షన్ నుండి రక్షణ ఇస్తుంది. బహిష్టు పిఎంఎస్ ముందు వచ్చే సమస్యల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. రెగ్యులర్ గా రాని పీరియడ్స్ రెగ్యులర్ గా అయ్యేటట్టు చేస్తుంది. భోజనం తర్వాత రోజుకు 2 వేసుకోవాలి. బేబీ పెరగడానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో పాలు పెరుగుటకు తోడ్పడుతుంది. స్త్రీలకు గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఇది ఔషధ మొక్క. ఇది హిమాలయాలలో దొరుకుతుంది. 1799 సంవత్సరం నుండి ఇది వస్తుంది. 100 వ్యాధులను నయం చేసే గుణము దీనికి ఉంటుంది. శత అంటే 100, వరి అంటే వ్యాధులు అని అర్థం. వేర్లలో తయారు చేస్తారు. సంతానానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది గర్భసంచికి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. ఇది గర్భాశయానికి మంచి సహాయకారిగా పనిచేస్తుంది. ఇది బహిష్టు సమయంలో మనకు ఫ్రీగా బ్లీడింగ్ అయ్యే విధంగా తోడ్పడుతుంది. ఇది చెప్పాలంటే ఆడవారికి సహాయకారి. గర్భాశయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఇది నయం చేస్తుంది. ఇది గర్భాశయానికి అండగా నిలిచి ఎలాంటి రోగాలను దరిచేరకుండా చూస్తుంది. ఆడవారికి ఇది బెస్ట్ ప్రొడక్ట్ గా చెప్పుకోవచ్చు. ఇది ఆడవారికి ఎంతో మేలు చేసే ప్రొడక్ట్. డిపి అది దీని రేట్ వచ్చేసి 545 90 క్యాప్సిల్స్. పిల్లలు పుట్టే అవకాశము ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు సప్లిమెంట్స్ చెప్పిన సేమ్ విజయ్ చెప్పిన నర్మదా మేడంకి, అఫర్మేషన్ చెప్పిన మేడంకి, గ్రాటిట్యూడ్ చెప్పిన మేడంకి, చాంపియన్ చెప్పిన మేడంకి, అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మనకు షెడ్యూల్లో భాగంగా బిజినెస్ ప్లాన్ ఉంటుంది. అది నేను ఒక 2 నిమిషాల్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.
ఈరోజు షెడ్యూల్లో భాగంగా సారీ లీడర్స్ ఈరోజు కొంచెం లేట్ అయింది. షెడ్యూల్లో భాగంగా మనకి ఈరోజు బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఓకే, కంటిన్యూ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం క్షమించాలి, నేను కొంచెం టైం తీసుకున్నా. వెల్కమ్ టు ద ఆపర్చునిటీ. మనకు వెస్టేజ్ బిజినెస్ ఏదో ఒక రకంగా అంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ, మన తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ, తెలియని వాళ్ళ దగ్గర నుంచి కానీ మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీ ఎలాంటిది అని మనం ముందు ఆలోచించుకోవాలి. ఆ ఆపర్చునిటీ గురించి డెప్త్ గా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం ఐడి చేసుకొని రన్ అవుతుంటే అంటే జాయిన్ అయ్యి ఐడి తీసుకొని డైలీగా ఒక 2 గంటల నుంచి 4 గంటల వరకు వర్క్ చేయాలి. ప్రతిరోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతిరోజు టైం తీసుకోవాలి. ప్లస్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు నిలబడాలి. అప్పుడే మనం వెస్టేజ్ లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే ఒక 2-3 నెలలు, ఒక 2-3 నెలలు, 5-6 నెలలు మాత్రమే జాయిన్ అయ్యి అందులో డబ్బులు వస్తలేవని వాళ్ళు ఎలాంటి వర్క్ చేయకుండా ఫోకస్ పెట్టకుండా డబ్బులు వస్తలేవని డ్రాప్ అయిపోతున్నారు. అది కరెక్ట్ వే కాదు. మనకు ఖచ్చితంగా జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడరు, వెస్టేజ్ లో ఐడి తీసుకున్న ప్రతి లీడరు బిజినెస్ చేయాలి, ఒక గోల్ అంటే ఒక గోల్ రీచ్ కావాలి, మనం పెట్టుకున్న డ్రీమ్స్ నెరవేరాలి అనుకునే వాళ్ళు డైలీగా రోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు టైం తీసుకొని వర్క్ చేయాలి. అలాగే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా నిలబడాలి. సక్సెస్ వచ్చినా రాకపోయినా 5 years నిలబడాలి. వాట్ ఈస్ ద ఆపర్చునిటీ? ఈ ఆపర్చునిటీ ఏమిటి, అది ఎలా ఉంది? స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా లీడర్స్? ఒక్కసారి ఎవరన్నా ఒక్క రాండ్రైజ్ చేయరా, ఎవరైనా స్క్రీన్ షేర్ అవుతుందని చెప్పడానికి. ఒక్కరే సార్? థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్. మా సాయి సార్ అన్మిట్ ఇచ్చాను, ఒక్కసారి చెప్పండి సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే మేడం, కంటిన్యూ. బాగానే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. థ్యాంక్ యూ లీడర్స్, హ్యాండ్ రైజ్ చేసినందుకు. వాట్ ఈస్ ద ఆపర్చునిటీ? వెస్టేజ్ మార్కెటింగ్ లో మన ఆపర్చునిటీ అంటే మనకి ఎలాంటి ఆపర్చునిటీ వచ్చింది, దాని గురించి క్వశ్చన్ వేసుకోవాలి. మనకు మంచి ఆపర్చునిటీ వచ్చిందా లేదా, అదేంటి అనేది పూర్తిగా ఎవరైనా సరే అవగాహన తెచ్చుకోవాలి. ఎవరైనా మనకు ఎవరి నుంచి అయినా ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే విషయాన్ని మనం పూర్తిగా వినాలి. విన్న తర్వాత నిర్ణయం తీసుకొని మనం బిజినెస్ లో రన్ అవ్వాలి. ఇప్పుడు వెస్టేజ్ మార్కెటింగ్ అనేది మనకు ప్రైవేట్ లిమిటెడ్. ఇది కొంచెం ప్రొఫైల్ మన కంపెనీ గురించి ఉంటుంది. 2004లో జూన్ 2 తారీఖున ఓపెన్ అయింది మన వెస్టేజ్ ఆఫీసెస్. అంటే 2004లో 2 ఆఫీసులు మాత్రమే ఉన్నాయి, 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. 6 మెంబర్స్ తోటి స్టార్ట్ చేసిరు. 5 కోట్ల టర్నోవర్ తోటి స్టార్ట్ అయింది. ప్రెసెంట్ ఆఫీసెస్ 65 అయిపోయినాయి. 6,000+ స్టోర్స్ అయినాయి. వర్కింగ్ 9 దేశాల్లోకి రన్ అయిపోయింది మన వెస్టేజ్. ఇప్పుడు 9 కాదు, 10 దాటిపోయింది వెస్టేజ్. మనకు ఇతర కంట్రీలకు 10 దేశాలకు వెళ్ళిపోయింది. ప్రొడక్ట్స్ 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ప్రెసెంట్. టర్నోవర్ 5,000 కోట్లకు పైగా రీచ్ అయిపోయింది. వెస్టేజ్ బిజినెస్ రోజు రోజుకు అభివృద్ధి ఉన్న ప్రైవేట్ లిమిటెడ్. అభివృద్ధి రోజు రోజుకు కోట్లల్లో ఇన్కమ్ వచ్చేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ పై అంటే భారత ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా మనకు ప్రూఫ్ అయిపోతుంది రోజు రోజు మన కంపెనీ గ్రోతింగ్ చూస్తే. నెక్స్ట్
మన 10 దేశాలకు రన్ అవుతుంది వెస్టేజ్ బిజినెస్. అది 10 దేశాలు. ఒకటి ఇండియా, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘనా, ఫిలిప్పిన్. ఇవన్నీ మన వేస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ వెళ్ళిన దేశాలు. ఆ ప్రొడక్ట్స్ లో అసలు వేస్టేజ్ లో ఏమేమి ఉంటాయి అనేవి ఫుడ్ సప్లిమెంట్స్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హ్యూమన్ హైజీన్, అగ్రికల్చర్, కాస్మెటిక్స్ అంటే బ్యూటీ కేర్ ఉంటుంది. ఇవన్నీ మన వేస్టేజ్ లో ఉండే ప్రొడక్ట్స్. ఇంకోటి వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది. ఆ, ఇవన్నీ కూడా మన వేస్టేజ్ లో దొరికే మనకు ప్రొడక్ట్స్. సారీ సార్, కొంచెం సిగ్నల్ లేదు. ఓకే సార్. ట్రెడిషనల్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్. ట్రెడిషనల్ మార్కెట్ లో 2 మాటల్లో చెప్పాలంటే, ట్రెడిషనల్ మార్కెట్ లో మనకు ఎక్కువగా బాగుపడే వాళ్ళు మధ్యవర్తులు ప్లస్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు, అంటే సెలబ్రిటీలు మాత్రమే. ఇక్కడ మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రం మన మౌత్,
మౌత్ పబ్లిసిటీ చేస్తున్నాం కాబట్టి మనకు కంపెనీ టర్నోవర్ నుంచి 60% లాభాలు మనకు పంచుతుంది. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ లో అయితే మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు మాత్రమే బాగుపడతారు, కానీ ఇక్కడ పేదవాళ్ళు సైతం ఒక లెవెల్ కు అంటే కరోడపతులు అయ్యే అవకాశం మన డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ లో మాత్రమే ఉంది. మనం ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి. మనకు వెస్టేజ్ బిజినెస్ లో ఎలా స్టార్ట్ చేయాలంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు చెప్పినప్పుడు ఆధార్ కార్డు ఒకటి ఇవ్వాలి, సెల్ నెంబర్ ఇవ్వాలి, మెయిల్ ఐడి చెప్పాలి, నామినీ అంటే భార్య ఐడి చేసుకుంటే భర్త నేమ్ గాని లేదా పిల్లల నేమ్ గాని, లేదా భార్య ఐడి చేసుకుంటే భర్త నేమ్ గాని పిల్లల నేమ్ గాని, నామినీగా అంటే మీ తర్వాత ఈ బిజినెస్ ఎవరికి వర్తించాలి అనేది నామినీ అంటారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడి, మనకు ఐడి తయారవుతుంది. ఆ ఐడి 8 డిజిట్ నెంబర్ మీద వస్తుంది. మనకు ఫోన్ నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే 8 డిజిట్ నెంబర్ వస్తుంది డిస్ట్రిబ్యూటర్ ఐడి. ఆ ఐడి మీద మనం పర్చేస్ చేసుకోవాలి. పర్చేస్ అంటే కొనడం. అంటే మనకు వెస్టేజ్ బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు ప్రొడక్ట్స్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనం ప్రొడక్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్స్ మీకు నచ్చింది 500 1000 అయినా 60 PV అయినా 100 PV అంటే సిఎన్సి టైప్ అయినా సరే ఏ విధంగా అయినా సరే కొనుక్కునే అవకాశం మనకు వేస్టేజ్ లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఉంది. నెక్స్ట్ ఐడి చేసిన తర్వాత వరుసగా మనం కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే 100 PV కానీ 60 PV కానీ చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. మనకు సిఎన్సి వైపు తీసుకుంటే లాభాలు ఉంటాయి కాబట్టి మనం సిఎన్సి వైజ్ గా తీసుకునే వాళ్ళకి సిఎన్సిగా ఇప్పియండి, లేదా మంత్లీ తక్కువ ఇన్కమ్ తో అంటే 500,000 కూడా తీసుకునే వాళ్ళకి కూడా ఇప్పియచ్చు. ఏ విధంగా కొనుక్కునే వాళ్ళకి ఆ విధంగా మనం ఇప్పించే అవకాశం మన డైరెక్ట్ సేలింగ్ లో ఉంది. 100 PV చేసుకున్నప్పుడు ఒక పీవీ విలువ అంటే పీవీ ఏంటి మేడం పీవీ అని వస్తుంది ఇందులో అని కొందరికి కొత్త వాళ్ళకి డౌట్ వస్తుండొచ్చు. పీవీ అంటే మనం కొనుక్కునే వస్తువుకి పీవీ అంటే 32 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనుక్కుంటే ఒక పీవీ వస్తుంది. అలాగే 100 PV కొనుక్కుంటే మంత్లీ 100 PV వరుసగా 4 నెలలు కొనుక్కుంటే 3200 కావచ్చు, మనం తీసుకునే ప్రొడక్ట్స్ బట్టి 3400 కూడా అవుతుంది. అలాగే 4 months కంటిన్యూగా వరుసగా ఎప్పుడైనా సరే 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపు తీసుకునే వాళ్ళకి 5వ నెల ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది. అది 2500కు వస్తుంది. ఆ 2500 ప్రొడక్ట్స్ మనకు నచ్చినవే వస్తున్నాయి. మనకు నచ్చింది తీసుకునే అవకాశం 100 PVCNC లో ఉంటుంది. నెక్స్ట్ 60 PVCNC. 60 PVCNC లో మనకు 4 months అంటే వరుసగా మధ్యలో ఒక్క నెల కూడా మిస్ కావద్దు. వరుసగా అంటే కంటిన్యూగా 4 నెలలు తీసుకుంటే 4 months కంటిన్యూ చేసిన తర్వాత మనకు 5th month లో ప్రీ ప్రొడక్ట్స్ 1250 రూపాయలే వస్తున్నాయి. ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ కి మనం ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఇవి 60 PVCNC లో ఏంటంటే కంపెనీకి నచ్చిన ప్రొడక్ట్స్ ఇస్తుంది. మనకు కంపెనీకి నచ్చిన ప్రొడక్ట్స్ మనం తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ పోతే అంటే మనం ఇలా కొంటున్నాం, కొన్న దానికి మనకు బోనస్ రూపంలో వస్తుంది, మనకు పర్సెంటేజ్ కూడా వస్తుంది. పర్సెంటేజ్ అంటే మనం ఎంత పీవీ చేస్తామో లెవెల్స్ అన్ని ఉంటాయి. మన వెస్టేజ్ డైరెక్ట్ సేలింగ్ లో లెవెల్స్ ఉంటాయి, పర్సెంటేజ్ ఇస్తారనమాట. మనం కొన్ని పీవీలు చేసినప్పుడు ఈ పీవీకి నువ్వు ఈ లెవెల్లో ఉన్నావు, ఒక 500 పీవీకి ఈ లెవెల్లో ఉన్నావు, 1000కి ఈ లెవెల్లో ఉన్నావు అని మనకు పర్సెంటేజ్ వస్తుంది. దాన్ని అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అది మనం 32 రూపాయలకు ఒక పీవీ అని చెప్పినాం కదా, ఒక పీవీ నుంచి 599 పీవీ వరకు 5% లో ఉంటాం. ఎవరైనా సరే ఐడి తీసుకున్న వాళ్ళు
ఒక్క పీవీ నుంచి 599 పీవీ చేస్తే వాళ్ళని 5% లో ఉన్నారు అని చెప్తారు. ఇంకోటి 600 పీవీ నుంచి 2399 పీవీ చేస్తే 8% లో ఉన్నారు అని చెప్తారు. 2400 పీవీ నుంచి 5499 పీవీ చేస్తే 12% లో ఉన్నారు. తర్వాత 5500 పీవీ ప్లస్ చేస్తే 16% లో ఉన్నాము అని మీకైనా సరే మీ యాప్ లో అంటే వెస్టేజ్ బిజినెస్ యాప్ లో మీ లెవెల్ మీకు కనబడుతుంది. ఇంకోటి పిఓఎస్ యాప్ అని ఉంటది, వెస్టేజ్ బిజినెస్ యాప్ ఉంటది. రెండిట్లలో తేడా ఏంటంటే మనం ఏమైతే కొనుక్కుంటున్నామో ఆ పీవీ మనకు వెస్టేజ్ యాప్ లో కనబడుతుంది. పిఓఎస్ అంటే మనం ఐడి చేయడానికి వాడే యాప్ అన్నమాట. 2 యాప్స్ ఉంటాయి మనకు వెస్టేజ్ లో. ఆ 2 యాప్స్ ద్వారా మన బిజినెస్ నడుస్తుంది. నెక్స్ట్ $5,500 వచ్చినప్పుడు మనల్ని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. బ్రోంజ్ డైరెక్టర్ అంటే 5,500 పీవీ చేసిన వాళ్ళని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. మన సెల్ఫ్ పీవీ 100 చేసుకోవాలి. మనం 100 చేసుకున్న తర్వాత 5,500 పీవీ వస్తే మనల్ని సెల్ఫ్ అంటారు, బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. సారీ, మనకు ఖచ్చితంగా 100 పీవీ సేల్స్ లో ఉండాలి. 100 పీవీ చేసుకొని ప్లస్ మన కింది టీంని కూడా 100 పీవీ చేయిస్తే మనం టీం వర్క్ చేస్తాం. అంటే మనం ప్రతి ఒక్కరం బ్రోంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు చేసే బిజినెస్ కి ఆరు లైన్స్ వేసుకోవాలి. 6 లైన్స్ వేసుకున్న తర్వాత 6 లైన్స్లలో బిజినెస్ కంటిన్యూ చేయాలి. 6 లైన్లలో వరుస క్రమంగా బిజినెస్ చేపిస్తే అందరితో చేపిస్తున్నప్పుడు అది టీం వర్క్ అవుతుంది. నెక్స్ట్ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ 5,500 పీవీ వచ్చినప్పుడు మనకు మీకు క్వాలిఫై ఇస్తుంది. క్వాలిఫైలో మనకు డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి, అంటే అకౌంట్ ఇచ్చిన వాళ్ళకి అకౌంట్ లోకి వస్తుంది, లేదా ఓచర్ రూపంలో మనకు బోనస్ వస్తుంది. మనకు బ్రోంజ్ డైరెక్టర్ అయినప్పుడు 15% బ్రోంజ్ డైరెక్టర్ అయినప్పుడు మనకు 15% బోనస్ వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. నెక్స్ట్ మనకు ఓకే నెక్స్ట్ లో ఉంటుంది. సారీ లీడర్స్. నెక్స్ట్ బ్రోంజ్ అయిన తర్వాత మనకు సిల్వర్ డైరెక్టర్ ఉంటుంది. సిల్వర్ డైరెక్టర్ అంటే మన డౌన్ లైన్ లో, అంటే ఒక బ్రోంజ్ డైరెక్టర్ అండర్ యూ, అంటే మన లైన్ లో మన కింద మనం 6 లైన్లు అయితే వేసుకుంటున్నాం కదా, 6 లైన్ లో ఒక్కరు 5,500 పీవీ చేస్తే వాళ్ళు బ్రోంజ్ డైరెక్టర్ అవుతారు. వాళ్ళు అయిన తర్వాత మిగతా ఉన్న 5 లైన్లల్లో మనం టీం వర్క్ చేసుకోవాలి. అంటే బిజినెస్ చేస్తే మనకు 1,801 పీవీ వస్తే సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఒకవేళ 5,500 పీవీ కింద వాళ్ళు చేస్తే వాళ్ళు పైన వరకు 16%కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మంత్లీ 2,001 పీవీ చేసుకున్న డైరెక్టర్ అవుతారు. కాబట్టి అట్లా 2,001 పీవీ చేసుకుని డైరెక్టర్ అయినా మనము మిగతా 5 లైన్ల నుంచి 1,801 పీవీ చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్ అంటారు. బిజినెస్ బిల్డింగ్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ లో బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. మనకు సిల్వర్ అంటే మన కింద ఒక బ్రోంజ్ డైరెక్టర్ ఉంటారు. బిజినెస్ బిల్డింగ్ బోనస్ మనకు 15% ఉంటుంది. సారీ లీడర్స్, 18% ఉంటుంది. లీడర్స్ ఇది ఎల్ఓబి కూడా మనకు సిల్వర్ డైరెక్టర్ లో ఎల్ఓబి కూడా వస్తుంది. ఆ ఎల్ఓబి 18% ఉంటుంది. ఎల్ఓబి అంటే ఏంటి మేడం? ఎల్ఓబికి ఎన్ని పీవీలు ఉండాలంటే
ఏ లెగ్ అయితే మనకు ఏ లైన్ అయితే మనకు డైరెక్టర్ క్వాలిఫై అవుతుందో ఆ లైన్ లా మనకు 5,625 PV వస్తే మనకు డబల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. దాన్నే ఎల్ఓబి కూడా అంటారు. నెక్స్ట్ సారీ లీడర్స్, కొంచెం స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. నేను నోటెడ్ గా చెప్పేస్తున్నా, లేట్ అవుతుంది, మన టైం ఓవర్ అయిపోతుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సారీ లీడర్స్, కొంచెం స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. తర్వాత నుంచి స్క్రీన్ లేకుండా చెప్పేస్తాం. తర్వాత సిల్వర్ డైరెక్టర్ తర్వాత మనం స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ అంటే మన లైన్ లో మనం వేసుకున్న 6 లైన్లో ముగ్గురు డైరెక్టర్స్ అయితే ఒక్కొక్క లైన్లలో 5,500 PV, 5,500, 5,500 3 లైన్లలో వస్తే మనం స్టార్ డైరెక్టర్ అంటారు. అప్పుడు మనం చేసుకోవాల్సిన PV సైడ్ గా మిగతా 3 లైన్ల నుంచి 1000 PV చేసుకోవాలి, 1001 PV చేసుకోవాలి. అప్పుడు మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ లో కార్ ఫండ్ వస్తుంది. స్టార్ డైరెక్టర్ గా మనకు కార్ ఫండ్ వస్తుంది, 3% వస్తుంది. సారీ లీడర్స్, 5% వస్తుంది కార్ ఫండ్. ఇందులో స్టార్ డైరెక్టర్స్ అయినప్పుడు మనకు ముగ్గురు, ఖచ్చితంగా బ్రోంజ్ డైరెక్టర్లు ముగ్గురు ఉండాలి. అప్పుడు మనకు కార్ ఫండ్ వస్తుంది 5%. తర్వాత నలుగురు ఉంటే మనం డైమండ్ డైరెక్టర్ అంటారు. ఆ డైమండ్ డైరెక్టర్ లో మనకి ఎలాంటి ఫండ్స్ ఏమి లేవి. డైమండ్ అయిన తర్వాత క్రౌన్ డైరెక్టర్, స్టారు తర్వాత డైమండ్ తర్వాత మనకు వచ్చేసి 5th లెవెల్ ఏం లేదు. తర్వాత 6 లెగ్గులు అంటే మనం వేసుకున్న 6 లైన్లు, 5 లైన్లు, అంటే 5 లైన్లు కూడా క్వాలిఫై కావాలి. అంటే 5గురు కూడా బ్రోంజ్ డైరెక్టర్స్ లెవెల్ దాటుకోవాలి. 16% ఉన్న వాళ్ళు 2001 PV చేసుకున్నా కూడా డైరెక్టర్ అవుతారు. ఇలాంటి ఇప్పుడు ఈ 6గురు డైరెక్టర్స్ అయిన తర్వాత మనం వేసుకున్న 6 లైన్లలో 6గురు డైరెక్టర్స్ అయితే మనల్ని అప్పుడు క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ లో మనకు హౌస్ ఫండ్ వస్తుంది, 3% వస్తుంది. ఇంకోటి ఎలైట్ క్లబ్ బోనస్ 12% వస్తుంది, అంటే యూసిడి వాళ్ళకి అట్లయిన వాళ్ళకి వస్తుంది. ఇంకొకటి మనకు యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే 8 మంది బ్రోంజ్ డైరెక్టర్లు ఉండాలి. 6 లైన్లు వేసుకుంటే 6 లైన్లు క్వాలిఫై అయితే క్రౌన్ డైరెక్టర్ అంటారు. 6 లైన్లు కాకుండా ఇంకా 2 లైన్లు ఎక్కువ వేసుకుంటే అంటే 8 లైన్లు క్వాలిఫై అయితే
వాళ్ళని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూసిడి అంటారు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ అవకాశం చాలా చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి, మన వెస్టేజ్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ చాలా మంచి బిజినెస్ కాబట్టి, అంటే మన ఫ్యూచర్ ని, మన డ్రీమ్స్ ని, మన కళల్ని ఒక లెవెల్, మన కళల్ని తీర్చే అవకాశం, మనం ఒక స్టేజ్ కి అంటే ఒక పేరు సంపాదించుకునే అవకాశం, నలుగురికి సాయం చేసే అవకాశం మన వెస్టేజ్ బిజినెస్ లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీ గోల్స్ నెరవేర్చుకునేలా, మీ ఫ్యామిలీ తలరాతను మార్చేలా వర్క్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ చంద్ర సార్ గారికి, జూమ్ లో ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. ఏమైనా కొంచెం తప్పులుంటే కొంచెం మన్నించండి. కొంచెం లేట్ అయిందంటే స్క్రీన్ షేర్ చేయడం వల్ల కొంచెం సిగ్నల్ పని చేయట్లేదు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు, సారీ సార్, ఇంకెవరైనా ఏమైనా చెప్పే వాళ్ళు ఉంటే, కొంచెం టైం ఉంది కదా మనకి, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పే వాళ్ళు ఉంటే లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయగలరు. కాజాబీ బీబీ హ్యాండ్ రైజ్ చేశారు మేడం, అన్మ్యూట్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి మేడం. కాజాబీ మేడం అన్మ్యూట్ ఇచ్చాను మేడం. మేడం అన్మ్యూట్ ఇచ్చాను మేడం, కాజాబీ మేడం. మేడం అన్మ్యూట్ ఇచ్చాను, కాజాబీ మేడం. సారీ సార్, మేడం హ్యాండ్ రైజ్ చేసింది కానీ లేదా మేడం? హలో, ఓకే ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అండ్ మేడం, మేడం ఒక్కసారి వాయిస్ కొంచెం పెద్దగా అర్థం అవ్వట్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అదే మేడం, ఇది బాగుంది మేడం. చెప్పటంలో మాకు కూడా కొన్ని తెలియదు, ఇప్పుడు చెప్పటంలో మాకు కూడా తెలిసింది మేడం. ఇది ఎట్లా 6 లెగ్గులు ఒకసారి వేసుకోవాలనా లేదా అనేది ఉండే మేడం. హలో మేడం కంటిన్యూ. గుడ్ మార్నింగ్. 6 లెగ్గులు వేసుకోవాలనా లేదా అనేది ఉండే మేడం. మేమైతే 2 లెగ్గుల మీదనే వస్తున్నాం మేడం. మేడం ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు చెప్పుదురు. ఓకే కంటిన్యూ చేయండి. 6 లెగ్గులు వేయచ్చా మేడం? మేము 2 లెగ్గుల మీదనే వస్తున్నాం మేడం. మేడం ఇది సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, అప్పుడు క్వశ్చన్ చేద్దాం, ఎందుకంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సార్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు, ఇంకేమైనా చెప్పే వాళ్ళు ఉంటే చెప్తారు. ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయండి మేడం తర్వాత. ఓకేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ డౌట్ తర్వాత క్లియర్ చేస్తాము. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను. Sri Brizi, good morning all of you. Good morning madam. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. సప్లిమెంట్స్ చెప్పారు. సో కొత్త వాళ్ళు, సో అలాగనే బిజినెస్ ప్లాన్, సో సిగ్నల్ సరిగా లేదు మార్నింగ్ నుంచి. కొంత ఈ ఏరియాలో వానాలు కానీ వీటి వల్ల సిగ్నల్ అనేది ప్రాపర్గా లేదు. సో దానివల్ల డిస్టర్బెన్స్ అనేది జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. వెల్, మనకేందంటే ఒకటి చిన్న విషయం. సో మనం నేర్చుకున్న విషయం ఏదైనా సరే, మనకి లభించిన జ్ఞానం ఏదైనా సరే పంచాలి. సో షేర్ చేస్తూ యూజ్లెస్. ఇప్పుడు ఏం చేయకపోతే యూజ్లెస్. ఇప్పుడు ఒక మహాయోగి ఉన్నాడు, చాలా సిద్ధులు లేకపోతే రకరకాల అన్ని చాలా వరకు తెలుసు, కానీ ఆయన విద్యని ఎవరికి చెప్పలేదు, ఎక్కడ నోట్ రాయలేదు, అంటే బుక్ రాయలేదు కనీసం, ఫ్యూచర్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని. సో అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. సో నేర్చుకున్న విషయాన్ని వన్స్ ఎక్కడైనా నోట్ అనే చేయాలి, లేదా కొంతమంది శిష్యుల కన్నా చెప్పాలి.
ఐ మీన్ వాళ్ళ గురుకులాలకు సంబంధించి. సో ఇట్లా నేర్చుకున్న జ్ఞానం అనేది వేస్ట్ అవ్వకూడదు, పంచాలి దాన్ని. సో ఎక్కువ మందికి తెలియజేయాలి. సో అందుకని ఆ ఉద్దేశంతోనే మీకు తెలిసింది మాట్లాడండి అనేది. అందుకనే సో మాట్లాడడానికే ప్రయత్నించండి. సో మాట్లాడాలి కూడా, మన ఫీల్డ్ అది, సో మన ప్రొఫెషన్ అది. సో మాట్లాడాలి, మాట్లాడితేనే ఎవరితో ఎలా మాట్లాడాలి కూడా తెలియాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి కూడా తెలియాలి. వెల్ ఇప్పుడు ఒక ఓకే చిన్న సార్, థ్యాంక్ యూ సార్. విషయం. ఓకే. సార్ వాయిస్ వస్తలేదు సార్. ఓకే మేడం, వినిపిస్తుందా? ఓకే సార్, ఏమైనా చెప్తారా సార్ మీరు? ఓకే అండి. ఒకటి ఇప్పుడు మన దగ్గర ఒక స్నైపర్ గన్ ఉంది. స్నైపర్ గన్ అంటే తెలిసే ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్లో వాడే గన్ అనమాట. చాలా లాంగ్ అంటే 1 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 3. సో ఇలాంటి లాంగ్ డిస్టెన్స్లో టార్గెట్స్ని బ్రేక్ చేయడానికి మనం ఈ స్నైపర్ గన్ అనేది వాడతాం. సో మనకి లభించిన స్నైపర్ గన్ వచ్చేసి వెస్టేజ్ అనమాట. సో వెస్టేజ్ అనేది మనకి లభించిన స్నైపర్ గన్ అంటే చాలా అడ్వాన్స్డ్ గన్ అన్నమాట అది. సో దానిలో పెట్టే బుల్లెట్స్ ఏంటి తెలుసా? దానిలో పెట్టే బుల్లెట్స్ వచ్చేసి మన స్కిల్స్, మన నాలెడ్జి, మన ఎఫర్ట్స్, ఇవే బుల్లెట్స్. సో మన టార్గెట్స్ ఏముంటాయి? సో కారాచీ కావచ్చు, హౌస్ వన్ కావచ్చు, లేదా సక్సెస్ అనే ఒక పెద్ద ఇది కావచ్చు. సో అక్కడికి వెళ్ళాలంటే స్నైపర్ గన్స్, మరి స్నైపర్ గన్ను క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో టార్గెట్ రీచ్ అవ్వాలంటే స్నైపర్ గన్ యూజ్ చేయాలంటే, సో డిస్టెన్స్, విండ్, గాలి సంబంధించి విండ్ పవర్ కానీ, డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఏ వేలో వెళ్తుంది విండ్ అనేది, సో దాని మీద బేస్ అయ్యి స్నైపర్ గన్స్ అనేది వాడతారు. సో మనం కూడా అలానే మన నాలెడ్జ్ని, మన ఈ ఐడియాస్ని, లేదా మన స్కిల్స్ని, సో మన అంటే ఒక్కొక్కటి బుల్లెట్ అనమాట. ఆ ఒక్కొక్క బుల్లెట్ని మన స్నైపర్ గన్లో ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం, సో స్నైపర్ గన్ యూజ్ చేయాలంటే, బుల్లెట్ రిలీజ్ చేయాలంటే మన హార్ట్ బీట్ కంట్రోల్లో ఉండాలి ఎప్పుడైనా. ఫైరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఐడియా ఉండే ఉంటుంది. హార్ట్ బీట్ నార్మల్గా ఉండాలి, హార్ట్ బీట్ పెరగకూడదు, డౌన్ అవ్వకూడదు. హార్ట్ బీట్ బేస్ అయ్యి టార్గెట్ అనేది మిస్ అవుతుంది ఒక్కోసారి, హార్ట్ బీట్ పెరిగిన, లోలో ఉన్న. సో స్నైపర్ గన్స్ వాడేవాళ్ళు అందుకని అంత ప్రొఫెషనల్స్ అంటారు వాళ్ళని అందుకనే ప్రొఫెషనల్స్ అంటారు. సో మనం కూడా ప్రొఫెషనల్స్గా తయారవ్వాలి. సో వన్స్ లేట్ అవ్వచ్చు, కానీ నిదానంగా మన హార్ట్ బీట్ని, అంటే మన కంట్రోల్లో ఉంటూ, మన మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, సో దీనిలో మనం ప్రాపర్గా ఉంటూ, సో క్విట్ అవ్వకుండా సో ముందుకెళ్ళాలి. సో అలాంటప్పుడే ఆ స్నైపర్ గన్స్ని యూజ్ చేసే వాళ్ళు ఆ బుల్లెట్ రిలీజ్ చేయడం అనేది అంత టార్గెట్ ఫిల్ చేస్తారు. సో మనం కూడా అలానే ఉండగలగాలి, స్నైపర్ గన్ లాగా, స్నైపర్ గన్లో బుల్లెట్ లాగా. సో ఇది అనమాట. సో మనకి లభించినది ఈ స్నైపర్ గన్ అనేది. సో మనమంతా ప్రొఫెషనల్స్ కాబట్టి, సో అలాంటి వాళ్ళని ప్రొఫెషనల్స్ అంటారు, రైఫిల్స్ వీళ్ళు వాడేవాళ్ళు. సో ఈ గన్స్ గురించి ఏంటంటే నాకు ఇంట్రెస్ట్. సో ఆల్రెడీ కొంతమంది ఇలా బెటాలియన్స్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇలాగ వెళ్ళినప్పుడు ఆ గన్స్ వీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అంతే, అదర్గా వేరేదేం లేదు. సో ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ వెపన్ లాంటిది మన దగ్గర ఉంది, అదే వెస్టేజ్. సో దాని గురించి తెలుసుకోగలగాలి పూర్తిగా. బిజినెస్ ఎప్పుడైనా అర్థం చేసుకుంటేనే బిజినెస్. కొనండి కొనిపించండి, ఇది కాదు బిజినెస్. అర్థం చేసుకోవాలి బిజినెస్ అంటే. సో ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, స్ట్రక్చర్ ఎలా వేసుకోవాలి, లెగ్స్ ఎలా వేసుకోవాలి, డెప్త్లో ఎలాగ వెళ్ళాలి, మీ అంతా మీరు తెలుసుకోవాల్సినవి. సో మోర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి, ఒకరి దగ్గర నుంచి కాదు, ఎక్కువ మంది దగ్గర నుంచి గెయిన్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ మీడియాస్ కానీ ఏవైనా సరే. సో ఇలా అనేది ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి ఎక్కువగా. సో ఎవరికి ఎలా చెప్తే అర్థం అవుతుంది అనేది కూడా స్కిల్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి మనకి మనం. ఎక్కువ మాట్లాడితే ప్రాక్టీస్ అవుద్ది, ఎక్కువ మంది జనాల్ని కలిస్తే ప్రాక్టీస్ అవుద్ది.
సో ఇంట్లోనే ఉంటే ఎక్కడికి ఏది కాదు, ప్రాక్టీస్ అవ్వదు. సో జనాల్లోకి వెళ్ళాలి, సో వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ మన సంబంధించిన స్కిల్స్ కానీ ఇవన్నీ. సో మన బిహేవియర్, మన యాటిట్యూడ్ అనేది మొత్తం మార్చుకోగలగాలి. లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకుంటే బిజినెస్ అర్థం అవుతుంది. సో అర్థమైన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. సో లాంగ్ టైంలోనే సక్సెస్ అనేది వస్తుంది, షార్ట్ టైంలో రాదు, వచ్చిన నిలబడదు. సో పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. సో ఇవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదైనా ముందు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ తెలియకుండా వెళ్ళి సగంలో వెళ్ళి వెనక్కి ముందుకి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి వద్దు. ప్రాపర్గా తెలుసుకొని ముందుకెళ్తే సో మనం వెనక్కి అడుగు వేయకుండా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇలాంటి ఎఫర్ట్స్ అనేవి మన దగ్గర ఉండాలి. ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ మన దగ్గర ఉండాలి అంటే మనం నేర్చుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. లీడర్స్, ఇప్పుడు ప్రేమ్చంద్ సార్ మాట్లాడింది మొత్తం మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి కనెక్ట్ అవ్వాలి. మనం ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న నాలెడ్జ్ ఇతరులకు పంచాలి. పంచి మనం అంటే ఎంత నేర్చుకొని ఎంత నలుగురికి పంచుతామో అప్పుడు మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ లో మీరు ఉండాలి. అంటే మన సక్సెస్ మనం తీసుకోవాలి, మనం ఎదగాలి అనే తపన సార్లో కనబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్చంద్ సార్. ఇంత మంచి మాకు ఒక మైండ్ లో ఒక ఆలోచన వచ్చేలాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైనా సరే లీడర్స్, ఇక ఫీడ్బ్యాక్ టైం అయింది. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. కాజా బీవి మేడం, ఒకసారి అడ్మిట్ చేసుకోండి మేడం. మీరు డౌట్ అడిగారు కదా. కాజాబీ మేడం హ్యాండ్ రైజ్ చేసిన అడ్మిట్ ఇచ్చాను గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి ఇప్పుడు అడగండి, ఒకసారి డౌట్ అన్నారు కదా. గుడ్ మార్నింగ్ మేడం. ఏం లేదు మేడం, 6 లెగ్గులు అంటున్నారు కదా, మేము 2 లెగ్గుల మీదనే నడుస్తున్నాం. 6 ఒకేసారి వేస్తారా మేడం? వేసుకోవచ్చు మేడం. అట్లా వేసుకుంటేనే కొంచెం మనకు ముందు ముందు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటది. ఎవరమైనా సరే 6 లైన్స్ వేసుకొని బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. తెలియదు మేడం, అదే 2 లెగ్గుల మీద ఏమో మళ్ళీ ఆన్లైన్ లో అంటే ఎండ్ల బ్రోంజ్ గారని 2 లెగ్గులు వేసుకున్నాం మేడం మేము. ఓకే మేడం, ఏం కాదు. 2 లెగ్గులు అంటే ఇంకా 2 వేసుకోండి. ప్రెసెంట్ అయితే 4 లెగ్గుల కంటిన్యూ కావచ్చు. తర్వాత 2 ఈ 4 నడుస్తుంటే మళ్ళీ 2 లెగ్గులు కూడా వేసుకోవచ్చు. ఒకేసారి కూడా 6 లైన్లు వేసుకొని 6 లైన్లలో బిజినెస్ రన్ కూడా చేయొచ్చు. ఓకే మేడం, సరే మేడం. అదే లాంగ్ ఫస్ట్ లెగ్ మాకు పడిపోయింది మేడం. ఇది 2వ లెగ్గే మంచిగా బాగా డెప్త్గా దిద్దామని ఆ లెగ్గును బాగా అందరు ఎక్కడైనా అక్కడనే వేస్తున్నాం మేడం. ఓకే, అర్థమైంది మేడం. డెప్త్ కూడా చేసుకోవచ్చు. ఆ డెప్త్ లైన్ చేస్తూ మీరు సైడ్ కూడా ఆ లైన్లు కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఇది అడుగుదామని చేశాను మేడం. అది ఒకటి మేడం, ఎందుకంటే మా కొంచెం కోడలికి థైరాయిడ్ ఉందిగా మేడం. ఇప్పుడు మీరు చెప్పిరు ఆ సప్లిమెంట్ వాడిపిస్తున్నాం మేడం. ఎన్ని రోజులకి మనకి తెలిసిపోతుంది మేడం? మేడం రిజల్ట్ 1 మంత్ లో కొంచెం తెలిసిపోతూనే ఉంటది. ఆల్రెడీ వాడుతుండప్పుడు 15 డేస్ నుంచి రిజల్ట్ వస్తూనే ఉంటది, కానీ పూర్తి రిజల్ట్ అనేది మనకి 4, 5 లేదా 6 మంత్స్ కూడా వాడుకోవచ్చు మేడం. ఖచ్చితంగా అయితే 4 మంత్స్ వాడమని మన సార్ వాళ్ళు, మన పెద్దలు చెప్తారు. సార్ వాళ్ళు అయితే 4 మంత్స్ కంటిన్యూ చేయమంటారు. 4 మంత్స్ కంటిన్యూ చేయండి. తర్వాత మనం కంటిన్యూ చేసినా ఇంకా అంటే సప్లిమెంట్స్ కాబట్టి మనకు స్లోగా రిజల్ట్ వస్తుంది మేడం. రిజల్ట్ వస్తుంది, ఇక ఆల్రెడీ కనబడుతూనే ఉంటది. వాడినప్పటి నుంచి కనబడుతూనే ఉంటది, కానీ పూర్తిగా కోలుకోవాలంటే మేడం చెప్పండి. అదే మేడం, ఆమెకి పాప అందుతే ఆ థైరాయిడ్ ఎక్కువ ఇది అయిపోతుందని ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 100 గోళీ థైరాయిడ్ కి వాడుతున్నారు. అది ఏమి డాక్టర్ ఏమంటారు, మేము ఏం చేయలేమమ్మా, కంట్రోల్ అయితేనే థైరాయిడ్ ప్రెగ్నెన్సీ ఉంటది, లేకుంటే మేము ఏం చేయలేమన్నారు. ఇంట్లోకి నేను స్టేజ్ లోకి వచ్చినా మేడం. ఓకే మేడం, మన దాంట్లో 4 మంత్స్ వాడిపియండి. 4 మంత్స్ వాడిపించిన తర్వాత రిజల్ట్ ఉంటది. అంటే ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మన దాంట్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. అందరూ వాడుతున్నారు, వచ్చిన వాళ్ళు కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా షేర్ చేస్తారు. కాబట్టి మీరు నమ్మకంతో వాడండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది మేడం. ఓకేనా? 2 నెలలు అయింది మేడం, 2 నెలలు అయింది వాడిపిస్తున్నాను. ఇక ఇంకొక నెల అయినాకనే చేపిద్దాం, చెప్పే పని చేపియలేదు మేడం. ఓకే మేడం.
థ్యాంక్స్ ఇంకా మేడం. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రమేశ్చంద్ర సార్ గారి నెంబర్ ఇస్తాము. ఆ సార్ ఓకే కి కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు మేడం. ఓకేనా? థ్యాంక్స్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వన్ 8889 సయ్యద్ ఇబ్రహీం సార్, అడ్మిట్ చేసుకోండి. సయ్యద్ ఇబ్రహీం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ బాగా నడిచింది మేడం. జ్యోతి మేడం శతావరి మ్యాథ్స్ గురించి చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. అదేవిధంగా పద్మ మేడం నూనె జ్ఞానోధర్మ గురించి చెప్పారు. ప్రేమ్చంద్ సార్ మన యొక్క స్కిల్స్ గురించి చెప్పారు. మన స్కిల్స్ ఏంటంటే ఎక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితేనే ఎక్కువ నేర్చుకుంటాం. ఏమి మాట్లాడకుంటాం అంటే ఏమి నేర్చుకోలేం. అందు గురించి మన లీడర్స్ ఎవరైనా ఈ రోజు నుంచి ఎక్కువ మాట్లాడటం నేర్చుకోండి. మన యొక్క స్కిల్స్ అనేది ఏందనేది చూపించాలి. మాట్లాడుతూనే స్కిల్స్ వస్తాయనేది చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా అనసూర్య మేడం కూడా బిజినెస్ ప్లాన్ గురించి, కంపెనీ ప్రొఫైల్స్ గురించి, బ్రాంచ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ లెవెల్స్ గురించి, బోనస్ పాయింట్స్, కంపెనీ గురించి చాలా ప్రొఫైల్స్ గురించి, కంపెనీ బిజినెస్ ప్లాన్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. మేడం చెప్పినట్టు పాయింట్ టు పాయింట్ రాసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం స్క్రీన్ షేర్ చేసేటప్పుడు టైం తీసుకున్నారు సార్. అంటే ఆగకుండా చెప్తే బాగుండేదని కొంచెం నా ఫీలింగ్, కానీ స్క్రీన్ షేర్ చేసేసరికి కొంచెం సిగ్నల్ సరిగా లేక కొంచెం లేట్ అయింది సార్. సారీ సార్, ఏమనుకోవద్దు మేడం. కొంచెం టైం ఓకే సార్. ఉంది, ఏదైనా ప్రొడక్ట్ గురించి చెప్పన్నారు, మళ్ళీ వెంటనే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అన్నారు. అన్నందుకు ఫీడ్బ్యాక్ అనలేదు సార్, ఎవరైనా మాట్లాడొచ్చు అన్నాం కానీ ప్రేమ్చంద్ సార్ అందుకే మాట్లాడారు. ఓకే సార్, కొంచెం ఫస్ట్ సరే టైం కదా హోస్ట్ మొత్తం చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనుకోండి. లేదు, సారీ సార్. పర్వాలేదు ఇక మేడం. ఇక్కడ హోస్ట్ నుంచి బాగానే చేస్తారు. మేము కూడా హోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఫీడ్బ్యాక్ టైం అయిపోతే ఒకవేళ 5 minutes మాట్లాడాలంటే మాట్లాడండి సార్. ఓకేనా సార్? లాస్ట్ కి మీకు టైం ఇస్తాను. సరే మేడం. ఓకే, మాట్లాడేది ఏం లేదు, ప్రొడక్ట్ గురించి చెప్పదలుచుకున్నా ఇక. ఓకే మేడం, నెక్స్ట్ టైం. ఓకే సార్, ఖచ్చితంగా టైం ఉంటే మీకు ఖచ్చితంగా ఇస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. 3399 శ్రీశైలం సార్, అడ్మిట్ చేసుకోండి సార్. 3399 శ్రీశైలం సార్, అడ్మిట్ ఇచ్చాను సార్, అడ్మిట్ చేసుకోండి. శ్రీశైలం సార్. సారీ మేడం, సార్ అడ్మిట్ చేసుకోవట్లేడు. 0099 అరుణమ్మ మేడం, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మీరు చెప్పిన బిజినెస్ ప్లాన్, ఇంకా మేడం చెప్పిన శతవరం మ్యాథ్స్ గురించి నాకు మంచిగా అర్థమైంది మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ. ప్రేమ్చంద్ సార్ చెప్పిన స్కిల్స్ గురించి కూడా నాకు మంచిగా కనెక్ట్ అయ్యింది మేడం. ఓకే సార్, చెప్పండి, కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం, మీకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయగలరు. డబల్ 3399 శ్రీశైలం సార్, కంటిన్యూ సార్. 3399 శ్రీశైలం సార్, కంటిన్యూ సార్. సార్ వాయిస్ ఇస్తలేదు సార్, అడ్మిట్ ఇచ్చాను సార్. ఈ సిగ్నల్ కొంచెం లేక ఈరోజు లేట్ అవుతుంది లీడర్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. 0099 అరుణమ్మ మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. అడ్మిట్ ఇచ్చాను, మేడం అడ్మిట్ చేసుకోవట్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చేస్తే మేడం మీరు చెప్పిన బిజినెస్ నాకు అర్థమైంది మేడం. 2004లో తయారయ్యింది.
ప్రొడక్టులు 2 వెళ్ళినాయి, బ్రాంచీలు 2 ఉన్నాయని నాకు అర్థమైంది మేడం. ఇప్పుడు మేడం కూడా జ్యోతి మేడం మాట్లాడింది శతవారి మ్యాథ్స్ గురించి, జ్ఞానోడర్మ గురించి మాట్లాడింది మేడం. శతవారి మ్యాథ్స్ నెల నెల మంత్లీ కరెక్ట్ చేస్తుంది, పిల్లలు కావడానికి కరెక్ట్ చేస్తుంది అని అదే విధంగా చెప్పింది మేడం. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. జ్యోతి మేడం అన్మిట్ ఇచ్చాను మేడం. శ్రీ బిర్జీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. నాకు తెలిసిన విషయాన్ని నేను షేర్ చేసుకోవడం నాకు మంచిగా అనిపించి షేర్ చేశాను. మేడం, మీరు చెప్పిన బిజినెస్ ప్లాన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది. రామారావు ప్రేమ్చంద్ సారు స్కిల్స్ గురించి చెప్పారు, అది నాకు చాలా కనెక్ట్ అయింది మేడం. అన్నీ తెలిసినా కూడా తెలియనట్టే మనము భావించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని తెలిసింది. మనకు తెలిసిన విషయాన్ని మనలో ఉంచుకోకుండా వేరే వాళ్ళకి షేర్ చేయడం అనేది నాకు అర్థమైంది మేడం. స్కిల్స్ అనేవి మనం నేర్చుకొని మనకే ఉండకుండా ఇతరులకు షేర్ చేయాలనేది అర్థమైంది మేడం. పద్మావతి మేడం కూడా జ్ఞానోడర్మ నోని గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అదేవిధంగా నేను చెప్పిన సబ్జెక్టు మంచిగా ఉంది, ఇంకా నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలనే సంకల్పంతో నేను నాకు ఛాయాశక్తుల నాకు తెలిసిన సబ్జెక్టును నేను అందరికీ షేర్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విష్ వెల్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్ మేడం. ఫీడ్బ్యాక్ సూపర్. ప్రేమ్చంద్ సార్ ప్రేమ్చంద్ సార్ మన స్కిల్స్ అనేది మనమే డెవలప్ చేసుకోవాలని సార్ చెప్తున్నారు. ప్రతిరోజు జూమ్ లో కూడా సార్ చెప్పేది అదే విషయం. మీరు ఫస్ట్ నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని మనసులో పెట్టుకోకండి, ఇతరులకు షేర్ చేయండి. సారు చాలా రోజుల నుంచి మనకు చెప్తూనే ఉన్నాడు, మనమే సార్ మాటలు దృష్టిలో ఉంచుకోవట్లేము. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మనం మన బ్రెయిన్ ఓపెన్ చేసుకొని ఇవి ఇచ్చిన అవకాశాన్ని ఆ జూమ్ లో ఉపయోగించుకొని పెద్ద లీడర్ గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో వండర్ఫుల్ సెషన్ ఈ రోజు చాలా బాగుంది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను లీడర్ని, నేను చెప్పాలి, ఖచ్చితంగా నేను నేర్చుకోవాలని చెప్పేసి నేర్చుకొని ఈరోజు జ్యోతి మేడం గారు అయితే ఎక్సలెంట్. సో వాయిస్ చాలా క్లియర్ గా ఉంటుంది. శతవారి మ్యాథ్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా పద్మా మేడం గారు కూడా సో థైరాయిడ్, జ్ఞానోడర్మా గురించి కానీ, నోని గురించి కానీ, సో సప్లిమెంట్స్, డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ చాలా బాగా చెప్పారు. అదేవిధంగా మీరైతే బిజినెస్ ప్లాన్ చాలా క్లారిటీ ఉంది మేడం. సో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏం లెవెల్స్ అనేవి ఎట్లా ముందుకెళ్ళిపోవాలి, ఒక లెవెల్ నుంచి స్టార్ నుంచి బ్రాంజ్ నుంచి సిల్వర్, సిల్వర్ నుంచి స్టార్, స్టార్ నుంచి మనం మొత్తం ఏవైతే మన బెనిఫిట్స్ ఉన్నాయో అవి 1 by 1 ఎలా ముందుకెళ్లాలో చాలా క్లియర్ గా క్లారిటీగా ఇచ్చారు. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పుల్లయ్య సార్ అన్మిట్ ఇచ్చాను సార్. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా అండి? చిన్నగా వస్తుంది సార్ వాయిస్. చిన్నగా వస్తుందా? బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. వాయిస్ చిన్నగానే ఉంది సార్, ఇంకా కొంచెం పెద్దగా. మొత్తం బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎప్పుడు మేడం? ఓకే సార్, కొంచెం పర్వాలేదు. కొంచెం పర్వాలేదా? ఓకే, థ్యాంక్ యూ. కొంచెం సార్, ఎందుకంటే మీ మాటలు వినాలని మేము జూమ్ లో వెయిట్ చేస్తాం కాబట్టి మీరు కొంచెం పెద్దగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్. ఈ రోజు యాక్చువల్ 03 బ్రాండ్ లో మీరు తప్ప ఎవరు మాట్లాడరు, అది ఎప్పుడు చూస్తూ ఉంటాము. కానీ ఈ రోజు జ్యోతి మేడం, తర్వాత పద్మావతి గారు,
చాలా ఎక్సలెంట్ అండి. మంచి వాయిస్ తోటి జ్ఞానధర్మ గురించి కానీ, నోని గురించి కానీ, అండ్ శతవారి మ్యాథ్స్ గురించి కానీ చాలా క్లియర్ గా ఆ ఒక అనుభవజ్ఞుల లాగా, సీనియర్ లాగా చాలా మంచిగా చెప్పారండి. ఇంకా కంటిన్యూగా ఇంకా నేర్చుకొని ఇంకా చెప్పాలి మీరు కూడా. ఎందుకంటే 03లో మీరు ఒక్కరు మాత్రమే వచ్చారు ఎప్పుడు చూసినా కానీ మిగతా వాళ్ళు రాలా. కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇంకా బాగా మీ డేట్ వచ్చిందంటే, మీ టైం వచ్చిందంటే చాలా బాగా చెప్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఎక్సలెంట్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే విధంగా ప్రేమ్చంద్ సార్ చెప్పిన స్కిల్స్, మన స్కిల్స్ మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి నేర్పరు కావాలి, ఎవరో వచ్చి పెంచుకున్నారు. సో మనం పెంచుకోవడం వల్ల మనం ఒక ప్రొఫెషనల్ గా తయారు కావడం జరుగుతుంది. ప్రొఫెషనల్ చూడండి, ఎందుకంటే జాబ్ పర్సన్, ఒక జాబ్ చేసే పర్సన్ కి దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక బాస్ ఉంటాడు, తర్వాత అది చేయాలంటే చేయాలి. బట్ ప్రొఫెషనల్ వృత్తి అనేది ఎట్లుంటది అంటే, మనకి ఇష్టం ఉన్నప్పుడల్లా చేస్తాం, ఫ్రీ ఉన్నప్పుడల్లా చేయొచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన ఒక ప్రొఫెషనల్. ఏం వృత్తి అంటే డాక్టర్ వృత్తి ఒక ప్రొఫెషనల్, ఒక లాయర్ ఒక ప్రొఫెషనల్, ఒక ఇంజనీర్ ప్రొఫెషనల్. అదే విధంగా ఏదైనా బిజినెస్ చేస్తున్నాం, అది కూడా ఒక ప్రొఫెషనలే. సో అట్లా ప్రొఫెషనల్ అనేది మనకి దానికి ఒక టైం అనేది ఉండదు. కాబట్టి మనకు ఇప్పుడు కూడా మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఒక ప్రొఫెషనల్ గా ఉన్నాం కాబట్టి ప్రొఫెషనల్ గా స్వీకరిస్తే, నేను కూడా ఇది నా వృత్తి అనుకుంటే ఎప్పుడు మనకు కష్టాలు అనేటివి కనపడవు, ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు, ఓన్లీ ఛాలెంజెస్ మాత్రమే ఉంటాయి. ప్రాబ్లమ్స్ వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు, ఓన్లీ ఛాలెంజెస్ మాత్రమే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి అని అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. ఛాలెంజెస్ ఉన్నాయంటే దాన్ని నెరవేర్చుకోవాలంటే, ఛాలెంజెస్ ఉంటే అవి తీసుకొని నెరవేర్చుకో అవతల కంటే దాన్ని గట్టెక్కడం అనేది ఒక ప్రెస్టేజ్ వస్తుంది. సో ప్రాబ్లమ్స్ తీసుకోకుండా ఛాలెంజెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా చిన్న స్టోరీ అండి. ఒకసారి అంటే క్రికెట్ అంటే అందరికి ఇష్టమే చాలా. మన ఇంటర్నేషనల్ లో ఏ క్రికెట్ క్రేజీ ఉందంటే ఓన్లీ క్రికెట్. ఆ క్రికెట్ లో కూడా ఇండియా పాకిస్తాన్ గేమ్ అంటే అసలు వండర్. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది, ఎవరు గెలుస్తారని ప్రపంచం అంతా ఎదురు చూస్తారు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే. అది ఒకసారి ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా వాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ చేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. మన వాళ్ళు 6 కొడతా ఉంటే 4 కొడతా ఉంటే ఎగిరెగిరి డ్రమ్ములు వాయిస్తున్నారు. ఎందుకో శ్రీకృష్ణ భగవాన్ కనిపించింది, ఇలా మ్యాచ్ చూద్దాం అనిపించేసి ఆయనకు కూడా రావాలనిపించిందంట, వచ్చేసింది. శ్రీకృష్ణుడు భగవాన్ కూడా ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంటే ఆయన కూడా చూస్తుంటే ఆ 6 వచ్చినప్పుడల్లా 4 పెట్టినప్పుడల్లా మంచిగా ఊగుతుండ్రు. ఆయనకున్న అది ఉంది కదా ఫ్లూట్, ఆ ఫ్లూట్ వాయిస్తుంటే అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అయిపోయింది. ఇండియా వాళ్ళు మంచి రన్ చేసిర్రు, పాకిస్తాన్ బాల్ ఇస్తుంటే ఇండియా వాళ్ళు బాగా మంచి హై స్కోర్ చేసుకొచ్చారు. తర్వాత పాకిస్తాన్ లో గేమ్ వచ్చింది, బ్యాటింగ్ వచ్చింది. ఇండియా వాళ్ళు బౌలింగ్ చేస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు 6 కొడుతుంటే 4 కొడుతుంటే మన వాళ్ళు ఎవరు వాయిస్ అంటే డబ్బులు కొట్టడము ఎవరు చేయలేదు. కానీ శ్రీకృష్ణ భగవాన్ మాత్రం ఫ్లూట్ వాయించిండు. వాళ్ళు 4 కొట్టిన ఫ్లూట్ వాయించిండు, వాళ్ళు 6 కొట్టిన ఫ్లూట్ వాయిస్తుండు. ఏందబ్బా శ్రీకృష్ణ భగవాన్ కి ఏమైనా పిచ్చి పుట్టిందా? మనం ఆడినప్పుడు ఓకే, మరి పాకిస్తాన్ కూడా వాడుతున్నది గేమ్. 4 కొడితే 6 కొడితే ఫ్లూట్ వాయిస్తున్నా అని చెప్పేసి ఒక ఆయన అడిగి, ఏందండి మీరు గక్కడ వాయిస్తున్నంటే, నేను అక్కడ ఆడే వ్యక్తికి ఎవరైనా చూడట్లేదండి, ఆట ఎంత బాగా ఆడుతున్నారు వాళ్ళకి మాత్రం ఎంకరేజ్ చేస్తాను. ఇండియా వాళ్ళు ఆడుతురా పాకిస్తాన్ వాళ్ళు ఆడుతురా కాదు ముచ్చట, గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఆడటంలో ఎంత మంచిగా ఆడుతున్నారు అనేది నేను ఎంకరేజ్ చేస్తా అంతవరకు, కానీ అక్కడ వ్యక్తులతో నాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అట్లా మనం కూడా ఏంటంటే వెస్టేజ్ లా వాళ్ళు మంచోళ్ళ, వీళ్ళు చెడ్డోళ్ళ, వాళ్ళు ధనవంతుల, వీళ్ళు గుణవంతుల, లేకపోతే వాళ్ళ క్రాస్ టీమా, వాళ్ళ ఆ పక్క టీమా ఈ పక్క టీమా అని కాకుండా అందరికి ఎంకరేజ్ చేయడం ద్వారా మనం కూడా సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఆ మెంటాలిటీ అనేది మనకు ఉండాలి కంపల్సరీ. ఈ పక్క టీం కాదు, వేరే టీము, ఇది నా టీము, ఇది వీళ్ళు ఇట్లా బిజినెస్ చేస్తారు, వాళ్ళు అట్లా బిజినెస్ చేస్తారు, తేడా చూపకుండా అందరిని ఎంకరేజ్ చేసిన వాడే గొప్ప అప్లైనర్. అందుకే మన అప్లైనర్ ని శ్రీకృష్ణ భగవాన్ తో ఎప్పుడో పోల్చింది, ఇప్పుడు కాదు. ఒక స్టేజ్ స్టార్టింగ్ లోనే అప్లైనర్ ని శ్రీకృష్ణ భగవాన్ తో పోల్చింది. అట్లా కాబట్టి ఏంటంటే మనం కూడా ఒక గ్రేట్ అప్లైనర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, స్టోరీ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
పద్మావతి మేడం అన్మిట్ ఇచ్చాను మేడం. శ్రీనిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. జ్యోతి మేడం చెప్పిన సబ్జెక్ట్ ప్రొడక్ట్ శతవారి మ్యాథ్స్ గురించి చాలా బాగా చెప్పారు. మీరు కూడా బిజినెస్ ప్లాన్ కూడా మేడం బాగా చెప్పారు, బాగా అర్థమైంది. సార్ కూడా స్కిల్స్ గురించి చెప్పారు, చాలా బాగుంది మేడం. స్కిల్స్ అనేది మనకు ఉండాలి, ఇంకా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి, నేర్పియాలి అనేది చాలా బాగా అర్థమైంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు కూడా సప్లిమెంట్స్ చాలా క్లియర్ గా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా మంచిగా చెప్పేసారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మొగిలి సంతోష 1889 అన్మిట్ ఇచ్చాను మేడం, అన్మిట్ చేసుకోండి. సంతోష మేడం. శ్రీ విజి గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ. మన జ్యోతి మేడం చెప్పిన సప్లిమెంట్ గురించి కానీ, పద్మావతి చెప్పిన సప్లిమెంట్ గురించి కానీ మంచిగా అర్థమైంది మేడం. మన ప్రేమ్చంద్ సార్ స్కిల్స్ ఎట్లా ఉండాలి, మనం స్కిల్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పింది మేడం, మంచిగా అర్థమైంది. దాంతో పాటు మీరు ఏంటంటే నెల చేసి 2 నెలలు చేసి సక్సెస్ రావట్లేదంటే రాదు మేడం. ఇక్కడ నిలబడాలి ఫస్ట్, మన ఓపికతోనే నిలబడి సంవత్సరమా 2 సంవత్సరాల 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిలబడి కష్టపడి చేస్తేనే ఇక్కడ సక్సెస్ అన్నది వస్తుంది. నెల రోజులు చేసి 2 నెలలు చేసి 3 నెలలు చేసి నాకు సక్సెస్ రావట్లేవు, నాకు డబ్బులు రావట్లేవు అని చెప్తే రాదు మేడం, ఇక్కడ సక్సెస్ రాదు అసలు. ఎందుకంటే నీకు ఆ 2 నెలల నీకు ఏం తెలియదు. ఫస్ట్ నువ్వు ఎట్లా బిజినెస్ చేయాలో తెలియదు, కస్టమర్తో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, ఎట్లా వస్తుంది మేడం. అందుకనే నాకు అదొక పాయింట్ మంచిగా కనెక్ట్ అయింది మేడం. దాంతోపాటు సప్లిమెంట్ గా మీరు మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సప్లిమెంట్స్ చెప్పింది నేను కాదు సార్, పద్మావతి మేడం గారు చెప్పారు. 03 మా బ్రాండే మేడము. జ్యోతి మేడం కూడా మా బ్రాండే, 03 బ్రాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి అంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కవిత శ్రీనివాస్ 055 కవిత శ్రీనివాస్ మేడం, అన్మిట్ చేసుకోండి మేడం. కవిత శ్రీనివాస్. శ్రీనిధి గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ మేడం. అది ఈరోజు జ్ఞానధర్మ నూనె గురించి పద్మా మేడం చెప్పింది మేడం, చాలా బాగా చెప్పారు. అలాగే అది జ్యోతి మేడం శతవారి మ్యాథ్స్ గురించి మంచిగా అర్థమైంది మేడం. మేము కూడా వాడుకుంటున్నాం మేడం, చాలా బాగుంది రిజల్ట్. అలాగే మీరు చెప్పిన బిజినెస్ ప్లాన్ కూడా ఎక్సలెంట్ మేడం. అలాగే బిజినెస్ ఎలా చేయాలి, ఎట్లా ఏంటిది అనేది ఎప్పుడు స్టార్టింగ్ బాగా అర్థమైంది మేడం. అలాగే ప్రేమ్చంద్ సార్ చెప్పిన స్కిల్ కూడా బాగుంది మేడం. మనం నేర్చుకున్న దాన్ని మన ఇతరులు చెప్తేనే మనకి దాని ప్రతిఫలం అనేది ఉంటుంది మేడం, ఏదైనా. అలాగే మనం ముందుకు సాగుతాము. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, మంచి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన గురువు గారు రమేశ్చంద్ర సార్ గారు వెయిటింగ్ లో ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్మిట్ ఇచ్చాను సార్. మేడం కళ్యాణ్ మేడం కి ప్రసాద్ కి ఓకే సార్, థ్యాంక్ లాస్ట్ మాట్లాడతాం. మేడం కళ్యాణి మేడం అన్మిట్ ఇచ్చాను మేడం. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. సూపర్ సెషన్ మేడం, ఎక్సలెంట్. మంచిగా మేనేజ్ చేస్తున్నారు. ఐ మీన్ మీరు ఏదైతే ప్రిపేర్ అయినారో, మేనేజ్ అంటే మీరు వేరేలా అనుకోకండి, ఏదైతే ప్రిపేర్ అయినో దాన్ని. మేడం వాయిస్ రావట్లేదు మేడం. పట్టుగా ఎక్సలెంట్ గా. ఓకే ఇప్పుడు ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్, సూపర్ ఎక్సలెంట్. ఇంకా వేరే పదాలు ఏముండవు అనుకుంటా, ఇంతకంటే మంచి పదాలు. ఎక్సలెంట్ అనే వర్డ్ మీకు కరెక్ట్ సూటబుల్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు మేడం, నాకైతే చక్కగా అర్థమైంది మీరు చెప్పేది.
ఒక చిన్న కొటేషన్ మేడం. పవర్ ఆఫ్ కంటిన్యూ మేడం. పవర్ ఆఫ్ మనీ. వెన్ యూ హ్యావ్ నో మనీ పీపుల్ సే ఆర్ యూ. మేడం ఆడియబుల్? ఓకే మేడం, కంటిన్యూ. When you have no money, people say, who are you? But when you have money, then people say, how are you? మేడం, మన దగ్గర మనీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమంటారంటే ఎలా ఉన్నారని అడుగుతారు, హవా అని అడుగుతారు. మనీ లేనప్పుడు ఏమంటే హూ ఆర్ యు అని అడుగుతారు. సో అంటే మనల్ని చూసుకోవాలి. ఎసా మేడం? సూపర్ మేడం. మనం అనిపించుకోవద్దు, కూడా కరెక్ట్. మనం క్వశ్చన్ ఏం కావాలంటే రావాలి, అట్లా రావాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కొటేషన్ చెప్పి మాకు డబ్బు లేదే విలువ లేదనేది ఒకటి మాకు కొటేషన్ అర్థమైంది మేడం. ఎవరైనా సరే మన దగ్గర మనం మంచిగా ఉన్నప్పుడే మనల్ని హవారి అని అంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జూమ్ తరపున మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. 0099 ప్రసాద్ సార్ అన్మిట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ కంటిన్యూ సార్. వాయిస్ రావట్లేదు. ఇప్పుడు క్లియరా మేడం? ఇప్పుడు ఓకే సార్, కంటిన్యూ. మీరు చెప్పిన పీస్ గురించి చాలా బాగా అర్థమైంది మేడం. మాకు ఎలా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని చాలా బాగా అర్థం చేశారు. అందులో మన కంపెనీ గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి స్టార్టింగ్ లో, చాలా బాగా చెప్పారు. అలాగే ప్రేమ్చంద్ సార్ చెప్పింది కదా చాలా ఫస్ట్ ఏం మాట్లాడుతున్నా. ఓకే సార్, వాయిస్ రావట్లేదు సార్. ఓకే సార్, సార్ వాయిస్ రావట్లేదు. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రామచంద్ర సార్, మోహన్ సార్ అన్మిట్ ఇవ్వనా సార్? సార్ రామచంద్ర సార్ అన్మిట్ ఇచ్చాను సార్. సార్ అన్మిట్ ఇచ్చాను సార్ రామచంద్ర. మోహన్ సార్ కి ఫైనల్ ఎవరు హ్యాండిల్ చేయకండి ఇవ్వండి మోహన్ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. లైన్ లో ఉంటాయి నోట్లో బెటర్. ఓకే సార్. మోహన్ సార్ అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. 03 బ్రాండ్ మీ ప్రయత్నం బాగుంది మేడం, ఎక్సలెంట్ చెప్తున్నారు. ఎందుకంటే బ్రాండ్ వైజ్ ఇచ్చినప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళు బయట పెడతారు. ఎందుకంటే మేడంకి వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లం సొల్యూషన్, తర్వాత గ్యానోడెర్మా గురించి, నోని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఛాయిస్ ఇస్తేనే లీడర్ బయటకు వస్తాడు అనేది నాకు అర్థమైంది. ఈ రోజు కొంచెం అంటే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి అనేది జరిగింది. ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు, కానీ ఆ ప్రయత్నం ఎవరు ఆపొద్దు. ఇక్కడ బిజినెస్ లో కూడా గదే జరుగుతుంది అనమాట. అయ్యో మరి లేట్ అయింది కదా, లేకపోతే పోలేకపోయినాం కదా అని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎవరైతే గట్టిగా పట్టుకొని, ఇప్పుడు సార్ అన్నట్టు 2 to 4 years మనం పట్టుకొని ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సక్సెస్ వెంటనే రాదనేది అందరికి తెలిసిన విషయమే. మనీ ఉంటేనే మందలిస్తారు, లేకపోతే ఇక మందలిచ్చే విషయంలో 2 రకాలు ఉన్నాయి. ఇలా మనీ ఉంటే మందలిస్తారంటే హాయ్ అనేది, మందలిస్తారంటే నువ్వేంద్ర పో అనేది. కాబట్టి మనీ జీవితంలో అందరిది కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది. కాబట్టి మనం అందరం కంటిన్యూగా బిజినెస్ లో ఉండి ఇది నాదనుకొని చేస్తే సక్సెస్ అవుతాం. ప్రతిరోజు నాకు కూడా ఇది అనుభవం అవుతుంది కాబట్టి నా పర్సనల్ షేరింగ్ కూడా మేడం. కానీ మొత్తం మీద మీ ప్రయత్నం ఈరోజు సఫలమైంది. అందరం కూడా ఇట్లనే చేస్తే, ఏ బ్రాండ్ అని కాదు, మనకు ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరం సఫలం అవుతాం. కాబట్టి అప్డేటెడ్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే కూడా దాన్ని మనం కొంచెం గూగుల్లో సెర్చ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇస్తుంటే మన లీడర్స్ అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను మేడం. మొత్తం మీద 03 బ్రాండ్ సక్సెస్ఫుల్. ఎస్ మేడం, ఈ రోజు మనకు అది మిస్ అయింది సార్. మళ్ళీ కరెక్ట్ గా పర్వాలేదు ఈసారి మేడం.
అంటే నేను ఒకటి ఏమనుకుంటున్నా అంటే ఆ, పాత స్క్రీన్ షాట్స్ ఏవైతే వేరే టీమ్స్ వాళ్ళు కానీ మనం కానీ చెప్పినామో కొంచెం అప్డేట్ అవుతున్నప్పుడు దాన్ని గమనిస్తే అంటే ఇంకా 3.5 కోట్ల మందే ఉన్నారా అనేది స్క్రీన్ షాట్ ను చూడగలుగుతారు. మీరు చెప్పింది ఓకే, 5 crores అనేది కరెక్ట్. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మీరని కాదు, ఎవరైనా సరే ఏదన్నా కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు దాన్ని కొంచెం గమనించి మనం ముందుకెళ్తే మనం ఓకే ఎక్సలెంట్ సార్. అనమాట. అదే మంచి మిమ్మల్ని సజెషన్ సార్. నేను అవి ఆ, స్క్రీన్ తీసేటప్పుడు అనుకున్నాను కానీ నాకు అంత తొందరగా దొరకలేదు సార్. నిన్న మనకు కొంచెం 3 days ఫీవర్ ఉండే ఓకే మేడం. కొంచెం. కానీ థ్యాంక్ యూ సార్, మీ థ్యాంక్ యూ సో మచ్. ప్రయత్నానికి మీ ప్రయత్నానికి నేను యాడ్సప్ చెప్తున్నా. మీకున్న పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ఓకే. ఓకే ఇన్ టైంలో జాయిన్ అయ్యి ఇవన్నీ చెప్పడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ని మౌత్ ద్వారా మనం ఇవ్వాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న పరిస్థితి ఇది అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ, కేవలం 10 మంది 15 మంది మాదే చెప్తే ఎవరితో చెప్పాను ఆ, చెప్పాలి అని చెప్పేసి కసి ఉన్నటువంటి లీడర్ మాత్రమే జూమ్ లో జాయిన్ అవుతుంది. మేము అనుకున్నది ఒకటి నైట్ మాట్లాడి మనం ఈచ్ వన్ క్యాచ్ టు ఒక్కరు ఇద్దరిని పట్టుకొద్దాం, ఎక్కువ అవసరం లేదు. మార్పు ఎంత వస్తుందంటే చాలా వస్తది. కానీ ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే ఈ ఇంకా లోపల కసి లేనప్పుడు మాత్రం మనం ఎంత తోడినా కూడా ఇది వేస్ట్ అవుతుంది. అయినా సరే చివరి వరకు ఈ డిసెంబర్ చివరి వరకు ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటది. ఖచ్చితంగా కొంతమందిని మార్పు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన లీడర్స్ మంచి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి రేపటితోనే రేపటి మీటింగ్ తోనే ఇది పునరావృతం చేయాలని కూడా మేము డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా చేస్తాం మేడం. జూమ్ లో జాయిన్ అవుతూ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని అందరినీ కూడా మంచిగా లీడ్ చేస్తున్నటువంటి లీడర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంతసేపు మన అంటే ప్రతి విషయం మాకు షేర్ చేసుకుని సజెషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఖచ్చితంగా మనం అప్డేట్లనే ఖచ్చితంగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జూమ్ లో. ఈసారి స్క్రీన్స్ కూడా అప్డేట్ గానే ఇస్తానని మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సజెషన్ కి. రామచంద్ర సార్ గారు వెయిటింగ్ లో ఉన్నారు సార్. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టిజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ మేడం అందరికి. ఏంటంటే రోజు కొత్త లీడర్స్ అనే వాళ్ళు ఎదుగుతున్నారు, వస్తున్నారు. లీడర్ ఎక్కడో ఉండడు, మన లోపలనే ఉంటాడు. అందుకే దాన్ని పదును పెట్టుకొని కొంచెం తీయగలిగితే 100% మనం 2 to 3 years లో 100% మనం రిచ్ పర్సన్స్ అవుతాము. అందుకే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా 2 నుండి 3 నెలలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎమ్మటే ఎలాగ సాయిల్ సార్ చెప్పినట్టు ఎమ్మటే 2 నెలల్లోనే నాకు డబ్బులు రావాలంటే రావు. ఎందుకంటే నువ్వేం పని చేయాలో తెలియక ఉట్టిన ఉరుకుతున్నావు. ఉరకడం వల్ల డబ్బులు వస్తలేవని మళ్ళీ ఆగిపోతుంది. మనకనే జరుగుతుంది అది, ఎవరికి వాళ్ళకే జరుగుతుంది. అందుకని నేర్చుకోవడానికే ప్రయత్నం చేయండి. 2 నుండి 3 నెలలు నేర్చుకోండి. 2 నుండి 3 సంవత్సరాలు ఇక్కడ పని చేయండి. నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయండి. నేర్చుకోవాలి. ఇక్కడ కొటేషన్ ఉంది కదా మనది, తెలియకపోతే తెలుసుకో, తెలుసుకుంటే రిపీట్ చేయి. అంటే రిపీట్ వర్క్ చేయి. డే రిపీట్ బై రిపీట్. రిపీట్ ఏం చేయాలి? 7 steps, డైలీ 7 steps. మన నిత్య జీవితంలో ఏదైతే చేస్తున్నామో ఇక్కడ కూడా అదే చెయ్యి. 2 నుండి 3 నెలలు తెలుసుకో, 2 నుండి 3 సంవత్సరాలు తెలుసుకున్నది ఇంప్లిమెంట్ చేయి. ఏమొస్తుందంటే 3 తరాల ఇన్కమ్ వస్తుంది. అది తెలుసుకో అంతే. నీ 3 తరాలు బాగుపడాలంటే ఈడ ఏం చేయాలనో తెలుసుకో. అందుకే లీడర్లుగా తెలుసుకుంటున్నారు, తెలుసుకున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదివరకు చెప్పండి అంటే ఎవరు కూడా హ్యాండిల్ చేస్తుండే. కానీ ఇప్పుడు బ్రాండ్ వైజ్ గా మీ బ్రాండ్ వస్తుందంటే అంతవరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. అదే నీ సక్సెస్ కు మెట్టు. అందుకే నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, మన జీవితాలను మార్చుకోండి. ఇలాగ ఒక మేడం అడిగింది కదా లెగ్గులు ఎట్లా వేసుకోవాలని. చాలా మంది 2 లెగ్గులు వేసుకొనే సర్వనాశనం అవుతున్నారు. అది బయట బైనరీ సిస్టమ్ అంటారు, దాన్ని లెఫ్ట్ రైట్ సిస్టమ్ అంటారు. ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ లకు పోకండి. ఏంటంటే నువ్వు తొందరగా డైరెక్టర్ కావచ్చు, కానీ సిల్వర్ కాలేవు, గోల్డ్ కాలేవు, స్టార్ అసలే కాలేవు. కాకపోక ఈ సైడ్ వాల్యూమ్ చేసుకోలేక ఆగిపోతున్నారు. చేతనైనోడే 1st తారీఖు నైట్ కొట్టుకుంటుండు, తర్వాత ఇల్లు నింపుకుంటుండు స్టాక్ తోటి. చేతగానోడు ఏం చేస్తుండు? ఆగిపోతుండు, సైడ్ వాల్యూమ్ చేయలేక ఆగిపోతుంది. అందుకే ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఒక 3 లెగ్గులు వేసుకోండి. ఫస్ట్ ఏంటంటే 6 లెగ్గులు వేసుకుంటే మీకే తెలియదు, మీ అప్లైనర్ మీ అంటే 6 లెగ్గుల కొరకు తిరగలేడు. అందుకే ఫస్ట్ ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు 1, 2, 3 3 లెగ్గులు వేసుకోండి. 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు డైరెక్టర్ కావడానికి, నో ప్రాబ్లం. నువ్వు ఎంత తొందరగా డైరెక్టర్ అయినావు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్.
ఎంత డెప్త్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ ఒక 3 లెగ్గులు వేసుకోండి. 2 నెలలో 3 నెలలో అయితే డైరెక్టర్ అవుతారు. డైరెక్టర్ అయినప్పుడు ఇంకొక లెగ్ 4వది పెంచండి. ఏంటంటే మన కింద ఒక డైరెక్టర్ చేయాలి కాబట్టి ఇంకో లెవెల్ సిల్వర్ ఒకటి 5వది వేయండి. అది ఏంటంటే అప్పటికి మనకి ఇంత నాలెడ్జ్ వస్తుంది కాబట్టి నీ అంతలో నువ్వు ఓ గోల్డ్ అయినప్పుడు 3వ లెగ్ 6వది వేయండి. అట్లా చిన్నగా చిన్నగా నువ్వు ఒక స్టెప్ ఎక్కుతుంటే ఒక లెగ్ పెంచు. ఏంటంటే ఒక డైరెక్టర్ అయినా ఆయన పని ఆయన చేసుకుంటాడు, నువ్వు సలహాలు సూచనలు ఇస్తావు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. అప్పుడు ఇంకో లెగ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టొచ్చు. అట్లా పెట్టడం ద్వారా కూడా ఏంటంటే మనకి సైడ్ వాల్యూమ్ బాధ ఉండదు. ఒకటే డెప్త్ పోవడం వల్ల ఏమవుతుందంటే నీకు తెలిసిన వాళ్ళు అందరినీ ఈ మన నల్గొండ ఏరియాలో అట్లనే చేసింది. ఓ లెగ్గుల నల్గొండల ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని, తెలిసిన వాళ్ళని, ఇంటి ముందు వాళ్ళని, ఇంటి అనుకోవాలని అందరిని ఎవరు వచ్చినా ఒక్కొక్క లెగ్గులో 60 మంది, 70 మంది, 100 మందిని వేసారు. 2వ లెగ్గు పోదామంటే ఎవరు దొరికి చావట్లా. వీళ్ళకే ఫీల్డ్ చేయాల్సి వస్తుంది, వీళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది, వీళ్ళని ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. కానీ పక్కేమటి ఏం సకాలం లేదు. సైడ్ వాల్యూమ్ లేకపోతే ఏముంటుంది? డైరెక్టర్ అయినావు బాగానే, 1 నెల డైరెక్టర్ అయినావు, లేకపోతే 2 నెలలకు అయినావు. కానీ పక్కేమటి సైడ్ వాల్యూమ్ ఉంటేనే కదా సిల్వర్ పోయేది, సైడ్ వాల్యూమ్ ఉంటేనే కదా గోల్డ్ పోయేది, సైడ్ వాల్యూమ్ ఉంటేనే కదా స్టార్ పోయేది. సైడ్ వాల్యూమ్ చేయాలి, ఆ లెగ్లో డైరెక్టర్ చేసుకోవాలి. అప్పుడే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతాం. అది తెలుసుకోక ఒకటే 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 వేస్తున్నారు. దయచేసి అలాంటి తప్పు చేయకండి. మనకు డైరెక్టర్ లేట్ అవుతుంది కానీ తర్వాత ప్రమోషన్స్ అనేవి తొందరగా వస్తాయి, ప్లస్ సైడ్ వాల్యూమ్ ఇబ్బంది ఉండదు. అందుకే కొత్త వాళ్ళు 3 వేసుకోండి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, 3 లెగ్గులు వేసుకోండి. డైరెక్టర్ అయిన తర్వాత 4వది వేసుకొని చిన్నగా ఒక్కొక్కటి పెంచండి. 6 లెగ్గులు వేసుకోవచ్చు, 8 వేసుకోవచ్చు, 16 వేసుకోవచ్చు. ఓకేనా? అలాగే రేపు మనకు ఉదయం 9 గంటలకండి. ఈరోజు మనకు ఉప్పల్లో మీటింగ్ ఉంది. నాగరాజ్ సార్ వస్తుండు, నేనేం రావట్లేదు. అలాగే రేపు ఉదయం మనకి 9 గంటలకి మల్లెపల్లి ఉంది సెమినార్, సార్ది సెమినార్ ఉంది. రేపు మధ్యాహ్నం కొత్తపేట 2 గంటలకి కొత్తపేట సెమినార్ ఉంది. నేను ఆ సెమినార్కి వస్తున్నా రేపు. మన పోయిన వారం మనకు నల్గొండలో ఉండి 3:34 అయింది కాబట్టి రాలేకపోయినా, రేపు సెమినార్కి వస్తున్నా. అన్ని టీంలు ప్రమోట్ చేయండి. టికెట్స్ ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకొని నేను కూడా చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం బ్రాండ్ ఎవరిదుందో చూసి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. సాయంత్రం బ్రాండ్ ఎవరిదుందో. ఓకేనా? ఏంటంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరమైనా సరే మీరు ఏది వస్తే అది చెప్పండి. ఇక్కడ తప్పు అని ఎవరేం చెప్పరు. ఎందుకంటే మనం చెప్తుంటే కూడా మన తప్పుని, ఒకవేళ తప్పు జరిగిందంటే ఆ తప్పుని మనమే సరిదిద్దుకుంటాం, మనమే గొప్ప లీడర్ అవుతాం. ఆ స్కిల్స్ చెప్పిండు కదా మన ప్రేమచంద్, ఆ స్కిల్స్ డెవలప్మెంట్ అయితే నువ్వు తప్పు ఒప్పు ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడితేనే కరెక్ట్ అవుతుంది. నువ్వు మాట్లాడినంత సేపు అది అక్కడే మిగిలిపోతుంది. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. లీడర్స్ 6:20 అయింది కాబట్టి జూమ్ క్లోజ్ చేస్తున్నాను. తిరిగి మనం సాయంత్రం 7 గంటలకు కలుసుకుందాం లీడర్స్ జూమ్ లో. థ్యాంక్ యూ లీడర్స్, ఇంతసేపు ఓపిక విన్నందుకు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి థ్యాంక్ యూ సో మచ్.